ఏఆర్ రెహమాన్ అంటే అల్లా రఖా రెహమాన్, అభిమానులకు మాత్రం అలరించే రాగాల రెహమాన్. స్వరమాంత్రికుడు, సంగీత తాంత్రికుడు. రెహమాన్ గురించి ఎంత చెప్పుకున్నా కొంతే అవుతుంది. సంగీతంతోనే కాదు, రచన, నటన, నిర్మాణంతో తన బహుముఖ ప్రజ్ఞని లోకానికి చాటుతున్నారు రెహమాన్. ఏఆర్ రెహమాన్ పేరు వినగానే సంగీతాభిమానుల మదిలో వీణలే కాదు, అన్ని రకాల వాయిద్యాలు మోగుతాయి. అన్నీ ఆనందంతో మోగేవే. రెహమాన్ నామజపంతో పలవరించి కలవరించి పోయేవారెందరో. అది రెహమాన్ స్వర విన్యాసాల్లోని మహత్తు. అది ఒక్కసారి అలవాటైతే చాలు, ఆనందంతో ఎవ్వరైనా చిత్తు కావాల్సిందే. రెహమాన్ కాన్సర్ట్స్ అనగానే ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులు కిర్రెక్కిపోయేవారు. వారి కోసమే అన్నట్టు 2017లో రెహమాన్ వన్ హార్ట్ అనే కాన్సర్ట్ ఫిల్మ్ను రూపొందించారు. దేశ విదేశాల్లోని రెహమాన్ అభిమానులను ఈ కాన్సర్ట్ ఫిల్మ్ విశేషంగా ఆకట్టుకుంది. సంగీత యానంలో కష్టాలు కన్నీళ్లు చూశారు రెహమాన్. అందువల్ల జీవితంలోని అనుభవాలను నెమరవేసుకుంటూ రచయితగానూ మారారు. రెహమాన్ రచనలో 1996 అనే చిత్రం రూపొందింది. తరువాత ఆయన రచనతోనే తెరకెక్కిన ఇంగ్లీష్ మూవీ లీ మస్క్ జనం ముందు నిలిచింది. ఈ 2 చిత్రాలకు రెహమాన్ స్వరకల్పనతో పాటు కథకునిగాను నిర్మాతగాను వ్యవహరించడం విశేషం. ఏనాడు రెహమాన్ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారో అప్పటి నుంచి ఆయన మనసు అంతర్జాతీయ యవనికపై విన్యాసాలు చేయడానికే ఆసక్తి చూపించసాగింది. తన దరికి చేరిన చిత్రాలకు స్వరన్యాయం చేస్తూనే ఇంటర్నేషనల్ ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రెహమాన్. అంతర్జాతీయ స్థాయిలో తనదైన బాణి పలికిస్తూ సాగుతున్న రెహమాన్ దేశ విదేశాల్లో ఉన్న అభిమానుల కోసం లీ మస్క్ అనే ఇంగ్లీష్ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు రెహమాన్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో తనదైన బాణి పలికిస్తున్న ఏఆర్ రెహమాన్ అనగానే ఆయన తొలి చిత్రం రోజాను గుర్తు చేసుకుని పరవశించిపోయేవారు ఎందరో ఉన్నారు. అదేనా ఆ తరువాత రెహమాన్ బాణీలో రూపొందిన అనేక చిత్రాలను ఒక్క ఊపున వరుస క్రమంలో చెప్పేసి తమ అభిమానం చాటుకునేవారు లేకపోలేదు. దేశ విదేశాల్లో అభిమాన గణాలను సంపాదించుకున్న రెహమాన్ స్వరకల్పన వింటూనే కొందరు తమ రోజును ప్రారంభిస్తుంటారు. అది రెహమాన్ సంగీతంలోని మహత్తు. ఏఆర్ రెహమాన్ అన్న పేరు వింటే చాలు, సంగీతాభిమానుల మనసు సప్తస్వర విన్యాసాలతో నిండిపోతుంది. తొలి చిత్రం రోజా మొదలు మొన్నటి పొన్నియిన్ సెల్వన్ దాకా రెహమాన్ బాణీల్లోని మహత్తు మత్తు చెల్లి గమ్మత్తు చేస్తూనే ఉంది. ఇప్పుడే ఇలా ఊపేస్తున్న రెహమాన్ ఆరంభంలో యువతను ఊగిపోయేలా చేశారు. రెహమాన్ స్వరకల్పనలో ఓ సినిమా వస్తోందంటే చాలు, ఆ ఆడియో క్యాసెట్ను సొంతం చేసుకోవాలని జనం మ్యూజిక్ షాప్స్కు పరుగులు తీసేవారు. వారి ఉత్సాహానికి తగ్గట్టుగా మరింత ఉరకలు వేసేలా రెహమాన్ బాణీలు ఉండేవి. రెహమాన్ తమిళ చిత్రాలు సైతం తెలుగులో అనువాద రూపంలో అలరించాయి. రెహమాన్ ట్యూన్స్ యూత్ను థియేటర్లలో చిందులు వేయించేలా చేశాయి. తనను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేసిన మణిరత్నం సినిమాలకు రెహమాన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని ప్రతీతి. అందుకు తగ్గట్టుగానే తన గురువు మణిరత్నం చిత్రాలకు రెహమాన్ బాణీలు కూర్చారు. ఆ పాటలు ఈనాటికి సంగీతాభిమానులను అలరిస్తున్నాయి. నాటి ఫ్యాన్స్ మదిలో చిందులు వేస్తూనే ఉన్నాయి. గురువు మణిరత్నం సినిమాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఇతర దర్శక నిర్మాతలకు సైతం అదే తీరున సంగీతం అందించారు రెహమాన్. ఆ రోజుల్లో రెహమాన్ సంగీతం కోసం ఆయన ఇంటి ముందు పడిగాపులు పడ్డ సినీ జనం కూడా ఉన్నారు. కొందరు దిగ్దర్శకులు సైతం రెహమాన్ ఇంటి ముందు క్యూ కట్టిన దాఖలాలు ఉన్నాయి. సదరు చిత్రాల్లోని పాటలు ఓ ఊపు ఊపేశాయి. మణిరత్నం తరువాత రెహమాన్ బాణీలతో ఎక్కువగా అలరించిన దర్శకుడు శంకర్ అనే చెప్పాలి. శంకర్ సినిమాలకు సైతం రెహమాన్ స్వరకల్పన భలేగా పనిచేసింది. శంకర్ చిత్రాల ఘన విజయంలో రెహమాన్ సంగీతం పాత్ర ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. రెహమాన్ భారీ చిత్రాలకే సంగీతం సమకూరుస్తాడని కొందరు భావించేవారు. కానీ కథ నచ్చితే చాలు, పారితోషికం గురించి కూడా ఆలోచించకుండా స్వరకల్పన చేసేవారు రెహమాన్. అయితే కొన్ని విషయాలు మాత్రం రెహమాన్ చాలా నిక్కచ్చిగా ఉండేవారు. తన ట్యూన్స్ ఎవరైనా కాపీ కొడితే సహించేవారు కారు రెహమాన్. రెహమాన్ బాణీల కోసం కొందరు మూవీ మేకర్స్ అదే పనిగా ఎదురుచూసి మరీ సినిమాలు తీసేవారు. వారి ఎదురుచూపులకు తగ్గ ఫలితాన్ని అందించేవారు రెహమాన్. ఉత్తరం దక్షిణం అన్న తేడా లేకుండా రెహమాన్ బాణీలు యావత్ భారతాన్ని అలరించాయి. నేడు అంతర్జాతీయంగానూ మురిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎంత ఖ్యాతి గడిస్తేనేమి రెహమాన్ మది నిండా భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకు నిదర్శనంగా ఎన్నెన్నో రెహమాన్ స్వర విన్యాసాలు మనకు మహదానందం పంచుతూనే ఉంటాయి. ఒకప్పుడు దిలీప్ కుమార్గా కీబోర్డ్ భుజాన వేసుకుని ఎంతోమంది ప్రముఖ సంగీత దర్శకుల వద్ద
ప్లేయర్గా పనిచేశారు రెహమాన్. తండ్రి ఆర్కే శేఖర్ ఆయనకు అందించిన ఆస్తి సంగీతమే. శేఖర్ పలు తమిళ, మలయాళ చిత్రాలకు కంపోజర్గా పనిచేశారు. తండ్రితో పాటు మ్యూజిక్ సెట్టింగ్స్కు, రికార్డింగ్స్కు వెళ్లారు దిలీప్. అలా ఎందరో ప్రముఖ సంగీత దర్శకులను కలుసుకునే అవకాశం లభించింది. తండ్రి పోయిన తరువాత ఆ పరిచయాలే దిలీప్కు దిక్కయ్యాయి. తల్లి హైదరాబాద్ ముస్లిం కావడంతో ఆ మతాన్ని స్వీకరించి రెహమాన్గా మారిపోయారు. అప్పటి నుంచి సంగీతంలో ప్రయోగాలు చేసుకుంటూ సాగారు. రమేష్ నాయుడు, ఇళయరాజా, రాజ్ కోటి వంటి సంగీత దర్శకుల వద్ద అసోసియేట్గా పనిచేసిన రెహమాన్ అనేక యాడ్ ఫిల్మ్స్కు మ్యూజిక్ అందించారు. రెహమాన్లోని ప్రతిభను తొలుత గుర్తించిన వారు దర్శకుడు మణిరత్నం. అప్పుడే మట్టిలో మాణిక్యం లాంటి రెహమాన్ ప్రతిభ దశ దిశల వెలుగులు విరజిమ్మింది. తొలి చిత్రం రోజాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు రెహమాన్. అందులోనూ సందర్భోచితంగా దేశభక్తి గీతాన్ని పలికించి మురిపించారు. తొలి చిత్రం రోజాలోనే మరపురాని దేశభక్తి గీతాన్ని స్వరపరిచిన రెహమాన్ ఆ తరువాత కూడా అవకాశం లభించిన ప్రతిసారి దేశభక్తిని చాటుకున్నారు. భారతీయుడిలో స్వరాజ్యం రాగానే వెళ్లి విరిసిన భారతీయులోని ఆనందాన్ని తన స్వరాల్లో రెహమాన్ పలికించిన తీరును ఎవరు మాత్రం మర్చిపోగలరు? రెహమాన్ పేరు చూసి కొందరు ఛాందసులు ఆయన సంగీతం పట్ల పెదవి విరిచారు. కులం, మతం అన్నదానికంటే మానవత్వం మిన్న అన్నది అధికుల అభిప్రాయం. ఆ అభిప్రాయానికి కట్టుబడే రెహమాన్ జీవనం సాగిస్తున్నారు. తొలుత తాను భారతీయుణ్ణి, తరువాత తమిళనాడుకు చెందినవాణ్ణి అని చెప్పుకుంటారు రెహమాన్. అదే తీరున స్వరకల్పనలోనూ కులమతాలను ప్రశ్నించిన వైనాన్ని మర్చిపోలేము. రెహమాన్కు దేశమంటే ఎంతటి అభిమానమో ఆస్కార్ వేదికపై అవార్డు అందుకున్న సమయంలోనే రుజువైంది. దేశ భాష హిందీలోనూ, మాతృభాష తమిళంలోనూ మాట్లాడి ఆకట్టుకున్నారు రెహమాన్. అంతకంటే ఆయన భారతీయతకు నిదర్శనం ఏం కావాలి? తెలుగువారితోనో రెహమాన్ బంధం ఈనాటిది కాదు. ఇక తెలుగు చిత్రాల్లో ఆయన బాణీలు పలకరించిన తీరు, తెలుగు అనువాదాల్లోనూ రెహమాన్ రచ్చ చేసిన రీతిని ఎవరూ మర్చిపోలేరు. తెలుగువారైన రమేష్ నాయుడు, రాజ్ కోటి వద్ద రెహమాన్ అసోసియేట్గా పనిచేయడంతోనే తెలుగు వారితో అనుబంధం మొదలైంది. అనేక తెలుగు చిత్రాలకు కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశారు రెహమాన్. ఆయన తొలి చిత్రం రోజా మొదలు అనేక తమిళ చిత్రాలు తెలుగులోనూ అనువాదమై విశేషంగా అలరించాయి. రోజా సినిమాతోనే జాతీయ అవార్డు అందుకొని బిజీగా మారిన రెహమాన్ తరువాత కూడా నిప్పురవ్వ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. దీనిని బట్టే తెలుగు సినిమా అంటే అతనికి ఎంత గౌరవమో తెలిసిపోతుంది. ఇక రెహమాన్ బాణీల్లో తెరకెక్కిన తొలి స్ట్రైట్ మూవీ వెంకటేష్ సూపర్ పోలీస్. అందులోనూ అదరహో అనిపించాడు రెహమాన్. బి గోపాల్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ మాస్టర్లోనూ రెహమాన్ స్వరాలు పులకింపచేశాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా గ్యాంగ్ మాస్టర్లో రెహమాన్ బాణీలు ఇప్పటికీ సందడి చేస్తూనే ఉన్నాయి. తెలుగులో రెహమాన్ స్వరకల్పనలో రూపొందిన మహేష్ బాబు నానిలోని పాటలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అమ్మ ప్రేమను తలుచుకున్నప్పుడల్లా నానిలోని రెహమాన్ బాణీలో రూపొందిన పాట గుర్తుకు రాకుండా ఉండదు. తెలుగునాట ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రెహమాన్ నేరుగా తెలుగులో సంగీతం సమకూర్చిన చిత్రాలతో అలరించలేకపోయారు. రెహమాన్ మ్యూజిక్తో తెలుగు సినిమా అంటే డౌటే అని సినీ జనం భయపడేవారు. అయితే ఆ సెంటిమెంట్ను తుడిచేసింది ఏ మాయ చేసావే చిత్రం. ఈ చిత్రంతోనే నాగచైతన్య తొలి సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కొమురం పులికి కూడా రెహమాన్ స్వరకల్పన చేశారు. ఆ సినిమా కూడా అంతగా అలరించలేకపోయింది. దీంతో టాలీవుడ్ టాప్ స్టార్స్కు రెహమాన్ మ్యూజిక్ అచ్చిరాదనే పేరు పడింది. మరి ఈ సెంటిమెంట్ను రెహమాన్ ఎప్పుడు చెరిపేసుకుంటారో చూడాలి. రెహమాన్ టాలీవుడ్లో మళ్ళీ ఇప్పట్లో రాగాలు పలికించేలా కనిపించడం లేదు. ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లోనూ ఆయన డైరీ ఖాళీగా లేదు. అప్పటిదాకా ఎప్పటిలాగే రెహమాన్ అనువాదాలతోనే ఆనందించాల్సి ఉంది. ఏమైతేనేం రెహమాన్ సంగీతం అంటే ప్రాణం పెట్టేవారు ఎందరో ఉన్నారు. వారందరి అభిమానంతో రెహమాన్ మునుముందు ఇంకా ఎన్ని ప్రయోగాలు చేస్తారో చూద్దాం. మరోసారి రెహమాన్కి హ్యాపీ బర్త్డే చెబుదాం.